హాయ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈ రోజు మనం ఇడ్లీ దోశకి పల్లి ఇంకా టొమాటో ఉల్లిపాయ పుదీనా కలిపిన పచ్చడి చేసుకుంటాం. ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే పల్లి చట్నీకి టేస్ట్ వస్తుంది. ఇంకోటి మనకి ఎంత ఎక్కువ పెట్టుకున్నా అయిపోదు అనమాట. అదే ఉట్టి పల్లి చట్నీ నూరుకున్నారు అనుకోండి అంతే, ఎన్ని పల్లి వేసినా కూడా ఇంతనే చట్నీ అవుతుంది. కాబట్టి ఇట్లా మిక్స్ కొట్టుకోండి, సూపర్ టేస్ట్, సూపర్ గా ఉంటుంది, సూపర్ చట్నీ. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్ లో గోలితేనే మంచిగా ఉంటుంది అనమాట, టేస్ట్ వస్తుంది. ఆయిల్ తక్కువ ఉంటే అది కొంచెం మంచిగా ఫ్రై కాదనమాట. ఫస్ట్ కొన్ని పల్లీలు కూడా ఆదవుతాయి మంచిగా. సంసారం ఒక సాగరం, సంసారం అంటే ఒక సముద్రం. ఏం చేద్దాం మరి, ఏం చేద్దామంటారు మరి. ఈదాల ఎంత సముద్రం ఉన్నా కూడా, ఎంత లోతు ఉన్నా కూడా మన సంసారం ఈదాల. ఇట్లా ఈదుకుంటే పైకి లేవాల, అది సంసారం చేసడం అంటే. పల్లీలు సగం వేగిపోయినాయి. ఇప్పుడు టొమాటో ఉల్లిపాయ పుదీనా ఏవైతే మనం కోసుకున్నామో ఇవి ఇందులో వేసేయాలి. దీంట్లో కొద్దిగా జీలకర్ర వేయాలి. వెల్లుల్లి రెబ్బలంటే కూడా వేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను, వెల్లిపాయ లేదు. మంచిగా 5 minutes చిన్న మంట పెట్టుకోండి. మగ్గాల, మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలి 5 minutes. 5 minutes మంచిగా మగ్గిపోయింది, ఫుల్ మగ్గిపోయింది. ఇంకా దీన్ని మనం ఏం చేయాలంటే చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకోవాలి. కానీ వేడి ఉన్నప్పుడు ఎప్పుడు మిక్సీ కొట్టుకోవద్దు. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చల్లగా అయిన తర్వాతనే మిక్సీ కొట్టుకోవాలి, లేకపోతే పచ్చడి ఊరంతా వేడి మీద చేసినాక చిల్లుతుంది, ఊరంతా సంక్రాంతి అవుతుంది, మిక్సీ జార్ లేచిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా టోటల్గా చల్లగా అయిన తర్వాతనే మిక్సీ చేసుకోవాలి. ఇది ఎవరు చెప్పారు. ఎప్పుడైనా మన దోశల పిండిలో కొంచెం సాల్ట్ అండ్ కొద్దిగా సోడా వేసుకోవాలి ఎప్పుడైనా సరే, బాగుంటుంది. అప్పుడే కానీ మనకి దోశ పొంగుతుంది. చిటికెడు సోడా వేయాలి కంపల్సరీ. చిటికెడు సోడా వేసి కొంచెం గట్టిగా ఉందనుకోండి దోశల పిండి, కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మనకి మరీ గట్టిగా ఉంటే కూడా బాగుండదు, మరి లూజ్గా ఉంటే కూడా బాగుంటుంది. ఇట్లా కలిపి ఒక 10 minutes పెట్టుకున్నారనుకోండి, దోశ క్రిస్పీగా మెత్తగా మంచిగా ఉంటుంది. దీంట్లో ఒక చెంచాడు కారం, అదే మనకు బెనిఫిట్ ఏంటంటే పచ్చిమిర్చి లేకపోయినా కూడా కారంతో అడ్జస్ట్ అయిపోయి పచ్చడి అనమాట ఇది. తగినంత ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పోపు పెట్టుకోవాలి అంతే. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ పౌడర్, ఆరోగ్యానికి మంచిది కదా ఇంగువ పౌడర్. టమాటా చట్నీ నీ మీద నాకు మనసాయనే, విత్ దోశ ఇడ్లీ నాకు మనసాయనే. దోశ ఇడ్లీ వడ దేనికైనా సూపర్గా ఉంటుంది. అసలు వర్ణించడం కుదర, సూపర్ యో. మస్తు ఉంది దోశ ఇడ్లీ వడ. వేటికైనా సూపర్ కాంబినేషన్ చట్నీ. ట్రై చేస్తారు కదా.